హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 కి సంబంధించిన లాంగ్ లో 6th ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ అనేది ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. ఒకసారి వీడియో చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీటి యొక్క ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లాంగ్ క్వశ్చన్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు వీడియో చూసేటప్పుడు మీరు హారిజాంటల్ గా పెట్టుకొని చూస్తే ఏంటంటే క్లారిటీగా అవపడుతుంది. ఓకే, అక్షరాలు అనేవి మీకు క్లారిటీగా అవపడతాయి కాబట్టి హారిజాంటల్ గా చూడండి, వర్టికల్ గా చూడకండి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసే ముందు 5th క్వశ్చన్ కంపల్సరీ చూడాలి. 5th క్వశ్చన్ చూసినట్లయితేనే ఈ 6th క్వశ్చన్ అనేది అర్థమవుతుంది మీకు. ఇప్పుడు 6th క్వశ్చన్ ఏంటి? డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ ఇట్స్ మీన్ ఫ్రమ్ సిజిఎఫ్. ఓకేనా, సిజిఎఫ్ అంటే ఏంటి మరి అంటే కొత్తగా ఉంది కదా. సిజిఎఫ్ అంటే క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డెఫినేషన్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. దాని యొక్క డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నేను మీద చెప్తాను, వినండి. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి దాని యొక్క పిఎంఎఫ్ వాల్యూ తెలిస్తే మనకు అయిపోతుంది. డెఫినేషన్ అనేది మీరు షార్ట్ క్వశ్చన్ లో వినండి. ఓకే, షార్ట్ క్వశ్చన్ లో డెఫినేషన్ ఉంటుంది అండ్ దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఇస్ గివెన్ బై. పిఎంఎఫ్ వాల్యూ అంటే ఏంటి? పిఎంఎఫ్ అంటే ఏంటి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి మీకు గుర్తుండాలి. ఫస్ట్ గుర్తుంటేనే మనం ఇక్కడ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని కనుక్కోవచ్చు. ఇప్పుడు పిఎంఎఫ్ అంటే ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ అని మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఫుల్ ఫామ్ రాయండి. ఇలా షార్ట్ కట్ రాస్తే మార్క్స్ తీసేస్తారు. probability mass function is given by ఎలా అంటే ఇక్కడ మనం పిఎంఎఫ్ ని పి ఆఫ్ ఎక్స్ తోని డినోట్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు దీని యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. వీటి యొక్క లిమిట్స్ ఎక్స్ నుంచి 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఇన్ఫినిటీ వరకు, 0 అదర్వైజ్. ఓకేనా, ఇది పిఎంఎఫ్ వాల్యూ అండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇది తెలిస్తేనే మీకు క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోవచ్చు. అదే విధంగా ఇప్పుడు సిజిఎఫ్ కనుక్కున్నామండి మనం. ఇక్కడ సిజిఎఫ్ వచ్చేసి క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ షార్ట్ కట్ లో ఏంటి? సిజిఎఫ్. ఓకేనా, క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మనం క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని మనం కేఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. కేఎక్స్ ఆఫ్ టీ తోనే మనం క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని మనం డినోట్ చేస్తాం. దీని ఫార్ములా వచ్చేసి లాగ్ ఈ ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ. లాగ్ ఈ ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ అన్నట్టు. ఇప్పుడు మరి ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ కావాలి కదా సార్ మనకు సబ్స్టిట్యూట్ చేయాలంటే. అంటే ఇంతకుముందు నేను 5th క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చూడండి. 5th క్వశ్చన్ లో నేను ఎంజిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇక్కడ రాయాలి మీరు. ఒకవేళ ఇక్కడ ఎంజిఎఫ్ అనేది మీకు గుర్తుంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మనకు కావాలంటే ఈ పిఎంఎఫ్ వాల్యూ నుంచి మనం ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూని తీసుకుంటాం. ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మీకు గుర్తుంటేనే ఇప్పుడు కేఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మనం కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడు కేఎక్స్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేసి ఇక్కడ లాగ్ ఈ, ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ డైరెక్ట్ గా గుర్తుంటేనే మనం ఇక్కడ రాయాలి. లేదంటే స్టెప్ బై స్టెప్ గా ఎలా కనుక్కోవాలో నేను 5th క్వశ్చన్ లో చెప్పాను, చూడండి. ఇప్పుడు ఎంఎక్స్ ఆఫ్ టీ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి ఈ పవర్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఓకేనా, ఇది ఎంజిఎఫ్ వాల్యూ అండి, ఎంజిఎఫ్ వాల్యూ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ కేఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత వస్తుందంటే కేఎక్స్ ఆఫ్ టీ క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఫార్ములా గుర్తుంచుకోండి, ఇక్కడ లాగ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసి మనకు ఎక్స్ వస్తుంది, దాని ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏముంది? ఇది ఉంది కదా, కాబట్టి లాంబ్డా ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 1. ఇది వచ్చేసి క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ యొక్క వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఫ్రమ్ సిజిఎఫ్ అన్నాడు కదా,
CGF వాల్యూని యూజ్ చేసుకొని మీన్ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు మనకు CGF వాల్యూ ఇంత వచ్చింది కదా, ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకొని మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ది. యూజింగ్ CGF క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని యూజ్ చేసుకొని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, సేమ్ ఫార్ములా μ1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు E of x is equals to ఇక్కడ kx of t ని మనం ఒకటేసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి, అది t తోని చేయాలి. t తోని kx of t కి మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. లిమిట్ అనేది t is equals to 0 తీసుకోవాలి. ఓకేనా, లిమిట్ అనేది t is equals to 0 అనేది తీసుకోవాలి. ఇప్పుడు kx of t వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. kx of t వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం డిఫరెన్షియేటింగ్ చేసి t వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ kx of t వాల్యూ ఏంటి, లాంబ్డా ఇంటూ e power t minus 1 బ్రాకెట్ క్లోజ్ t is equals to 0. ఓకేనా, ఇక్కడ ఏ ఫార్ములా టైప్ ఉందండి, లాంబ్డా ఇంటూ e power t minus 1 ఉంది కదా, u ఇంటూ v ఫార్ములా టైప్ లేదా. ఇక్కడ చూడండి, u is equals to లాంబ్డా ఉంది, v వాల్యూ వచ్చేసి e power t మైనస్ ఉంది అండి. ఇది u ఇంటూ v ఫార్ములా, uv డాష్ మైనస్ vu డాష్. ఓకేనా, uv డాష్ మైనస్ vu డాష్. సారీ, ఇక్కడ ప్లస్ అండి. ఓకే, ఇక్కడ ప్లస్ uv డాష్ ఫార్ములా వచ్చేసి uv డాష్ ప్లస్ vu డాష్. డన్. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మనం. ఇప్పుడు v1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ గా e ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇది u వాల్యూ ఇది v వాల్యూ. u ఇంటూ v ఫార్ములా వచ్చేసి uv డాష్ ఉంది కదా, ఫస్ట్ u వాల్యూ ఏంటి, లాంబ్డా, u వాల్యూ లాంబ్డా ఇంటూ v డాష్ అన్నాడు, అంటే v వాల్యూ ఏంటి, e power t మైనస్ 1 కదా, డాష్ ఉంది కదా, మరి డాష్ అంటే ఈ v వాల్యూకి t తోని డిఫరెన్షియేటింగ్ చేయాలని అర్థం. t తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి, e power t మైనస్ 1. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదండి, ప్లస్. అండ్ నెక్స్ట్ v ఉంది, v ఉంటే v వాల్యూ ఇదే కదా, e power t మైనస్ 1 అనేది v వాల్యూ ఇంటూ u డాష్ ఉంది, u వాల్యూ ఏంటి, లాంబ్డా కదా, డాష్ ఉంది కాబట్టి ఈ u వాల్యూకి మనం t తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలని అర్థం. t తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్, t is equals to 0 లిమిట్. ఓకే, ఇప్పుడు ఏం లేదు, దీన్ని డిఫరెన్షియేట్ చేసి మనం ఈ t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా, t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడే చేస్తున్నాను, ఎందుకు ఎక్స్టెండ్ చేయడం అని. ఇక్కడ చూడండి, e పవర్ t కి మనం t తోని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ e పవర్ t వస్తుంది కదా, అవునా, e పవర్ t వస్తుంది కదా. ఇక్కడ 1 కి చేసినట్లయితే దీని వాల్యూ 0 వస్తుంది. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ చేశాను, ఇక్కడ గమనించండి, e పవర్ t కి t తోని చేస్తే e పవర్ t వస్తుంది, ఇక్కడ 1 ఉంది, 1 కి డిఫరెన్స్ చేస్తే 0 వస్తుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ d/dt ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డాకి దేంతో చేసినా మళ్ళీ లాంబ్డానే వస్తుందని చెప్పాను మీకు, గుర్తుంచుకోండి, మళ్ళీ లాంబ్డానే వస్తుంది. డిఫరెన్షియేటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు t ప్లేస్ లో మనం 0ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. t ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతో అది. ఇప్పుడు t ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడే చేస్తున్నాను, t ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ t ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు e of x is equals to లాంబ్డా ఇంటూ ఇక్కడ e పవర్ 0 వాల్యూ ఎంత, e పవర్ 0 వాల్యూ మీకు ఏం చెప్పాను, 1 అని చెప్పాను. e పవర్ 0 వాల్యూ 1 ప్లస్ ఇక్కడ e పవర్ 0 వాల్యూ 1 మైనస్ 1 ఇంటూ 0 లాంబ్డా. ఓకే, ఇప్పుడు లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 అంటే ఎంత అండి, 0 ఇంటూ లాంబ్డా. సో ఇక్కడ 0 ఇంటూ లాంబ్డా అంటే 0 వస్తుంది, సో లాంబ్డా ప్లస్ 0. సో టోటల్ గా మనకు మీన్ వాల్యూ వచ్చేసి లాంబ్డా వచ్చింది, అవునా. ఇది మీన్ వాల్యూ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మనం CGF ని అంటే క్యూములెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని యూజ్ చేసుకొని మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అనేది కనుక్కున్నాం. ఓకేనా, అదే విధంగా CGF ని యూజ్ చేసుకొని వేరియన్స్ కనుక్కోమని కూడా ఇస్తాడు. ఆ వేరియన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, కింద డిస్క్రిప్షన్ లో ఏమన్నా లింక్స్ ఉంటే చూడండి. ఓకే, నేను అవసరం అయితే మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్ లో. ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది ఏమేమి లింక్స్ ఉన్నా అండ్ ఏమేమి చదువుకోవాలంటే. నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీ.
అంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, క్లియర్ ఐడియా. డన్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఈ వీడియోస్ని తప్పకుండా మిస్ కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.